కేటీఆర్ క్వాష్ పిటిషన్ ని హైకోర్టు కొట్టివేయడంతో న్యాయం గెలిచిందన్నారు పీసీసీ లీగల్ సెల్ వైస్ చైర్మన్ తిరుపతి వర్మ. ఫార్ములా ఈరెస్ కేసులో ఏసీబీ అభియోగాలతో హైకోర్టు ఏకీభవించిందని చెప్పారు. తప్పు చేయకుంటే కేటీఆర్ ఎందుకు భయపడుతున్నారంటున్నారు తిరుపతి వర్మతో షరీఫ్ ఫేస్ టు ఫేస్. హైకోర్టులో కేటీఆర్ దాఖలు చేసినటువంటి క్వాష్ పిటిషన్ ని హైకోర్టు కొట్టివేసింది. దీంతో మాట్లాడడానికి మనతో పాటు టీపీసీసీ లీగల్ సెల్ వైస్ చైర్మన్ తిరుపతి వర్మ ఉన్నారు. ఏ ఆర్గ్యుమెంట్స్ ని పరిగణలోకి తీసుకుంది మీ తరఫు కోర్టు? అంటే ఏసీబీకి ఇచ్చిన కేసు అంటే ఒక సిఎస్ గారు ఇచ్చిన కంప్లైంట్ బట్టి ఏసీబీ గారు ఎఫ్ఐఆర్ బుక్ చేయడం జరిగింది. ఎఫ్ఐఆర్ 12/24 నమోదు చేసిన వెంటనే వాళ్ళు ఒక రోజు కూడా టైం ఇవ్వకుండా పొద్దున వాళ్ళకు క్వాష్ పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది. క్వాష్ పిటిషన్ ఇచ్చిన తర్వాత ఎందుకంటే గవర్నమెంట్ కూడా అక్కడ ఉన్న ఏజీ గారు కూడా పూర్తి స్థాయిలో వాళ్ళకి అవగాహన మొత్తం పూర్తి డాక్యుమెంట్ రావు. సో రాగని క్రమంలో వాళ్ళకి ఏమేంటంటే వాళ్ళకి అనుకూలంగా ఒక 10 days టైం అడిగారు. సరే టైం ఇద్దామని చెప్పి గౌరవ ధర్మాసనం టైం ఇచ్చారు. ఈ టైం తర్వాత దాన్ని క్వాష్ చేయాలి. ఎందుకంటే దీంట్లో అన్ని లొసుగులే ఉన్నాయి. ఇంటెన్షనల్లీ పెడుతున్నారు. గవర్నమెంట్ కావాల్సుకుని ఒక ప్రతిపక్ష నాయకుడు బిడ్డపై పెడుతున్నారని చెప్పి వాళ్ళు ఒక అవాకులు చవాకులు చేయడం జరిగింది. సో గౌరవ ధర్మాసనం దాన్ని కొట్టివేయడం జరిగింది. ఎందుకంటే సుప్రీంకోర్టు అడ్వకేట్ను తీసుకొచ్చి అంటే ఈ కేసులో ఏమీ లేనప్పుడు సుప్రీంకోర్టు అడ్వకేట్ ఎందుకు వేరే వాళ్ళకు తనే చెప్పొచ్చు నాకు ఏం లేవని చెప్పి డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఇవ్వచ్చు. కానీ సుప్రీంకోర్టు అడ్వకేట్ను ఎంగేజ్ చేసుకున్న తర్వాత కూడా డిస్మిస్ చేసిందంటే దాంట్లో నిజాలు ఉన్నాయని చెప్పి ఏసీబీ వాళ్ళు భావిస్తున్నారు. గౌరవ ధర్మాసనం కూడా భావించింది. సో దీనిపై ఒకవేళ వెళ్తే సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశం ఉంది. సుప్రీంకోర్టు వెళ్తారు. వెళ్ళినా కానీ ఏసీబీ వాళ్ళు అటానమస్ బాడీ కాబట్టి వాళ్ళు అంటే స్వేచ్ఛగా వాళ్ళు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు 9th నోటీస్ ఇచ్చారు. కానీ నోటీస్ ఇచ్చినా కానీ ఒకవేళ ఈ అక్యూజ్డ్ పారిపోతారని చెప్పి భావిస్తే అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉంటుంది. గౌరవ కేటీఆర్ గారు లోపలికి పోయే అవకాశం ఉంది. నిన్న విచారణ పేరుతో ఏసీబీ ఆఫీస్ వరకు వెళ్ళారు. తన అడ్వకేట్ని అలో చేస్తలేరని చెప్పి సాకుగా బయటకు వచ్చేశారు. ఆ తర్వాత మరొక లీక్ వచ్చింది. ఎలక్టోరల్ బాండ్ల వ్యవహారంలో గ్రీన్ కో ఏదైతే సంస్థ ఉందో బాండ్లను కొనుగోలు చేసిందని చెప్తారు. ఇది కూడా ఈడీ దీంట్లో స్పెషల్గా తీసుకోవచ్చా కేర్? ఈడీ ఎందుకంటే దీంట్లో అంటే ఒక సంస్థకు ఒక గవర్నమెంట్ ప్రతినిధులకు జరుగుతున్న తరంలో వాళ్ళ కొన్ని బాండ్లు ఫిక్స్డ్ డిపాజిట్ చేసిందని చెప్పి ఒక అలిగేషన్ ఉన్నది. సో అలిగేషన్లు వాళ్ళు ఎందుకంటే ఏసీబీ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారు కాబట్టి వాళ్ళకే ప్రాపర్గా తెలుస్తుంది. సో అది ఒకవేళ నిజమైతే వాళ్ళు ఆ నోటీసును కూడా బేఖాతరు చేయకుండా ఎందుకంటే నోటీసును కూడా ఆ పక్కన పెట్టి ఇతను పారిపోతాడు అని భావిస్తే మాత్రం తప్పకుండా అతన్ని అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఇది మొత్తానికి ఏసీబీ నమోదు చేసినటువంటి కేసు వ్యవహారంలో విచారణ ఎదుర్కోవాల్సినటువంటి అవసరం కేటీఆర్కి వచ్చింది. ఎప్పుడైనా సరే ఏసీబీ అధికారులు కేటీఆర్ని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తారనేటువంటి విషయాన్ని అయితే టీపీసీసీ లీగల్ సెల్ తరఫు నుంచి చెప్తున్నటువంటి వర్షన్. కెమెరా పర్సన్ రమేష్తో కలిసి షరీఫ్ V6 న్యూస్, హైదరాబాద్.